ఉద్ధరేదాత్మనాత్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఫ్రెండ్స్. అంటే మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. అంటే మనం ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత అసలు మన తాలూకా కర్తవ్యం ఏంటి, అలాగే మనం ఎటువంటి కర్మలు చేయాలి, ఇంకా ఏ కర్మ చేసినా కూడాను దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడూ కూడా సన్మార్గంలో నడవాలి అన్నది ఒక ముఖ్యమైన అంశం. సో ఇలా మనం ఎప్పుడైతే మనం చేస్తున్న పనులని ఎరుకతో చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అన్నీ కూడాను సన్మార్గంలోనే వెళ్ళేటట్టు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి మానవుడు కూడాను తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం. కానీ సాధారణంగా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ ఎంతోమంది ఎంతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలా ఎవరి కోసం ఎవరు ఎప్పుడు ఏది చేయరు. ఖచ్చితంగా మన కోసం మనమే ప్రయత్నించాలి. కాబట్టి ప్రయత్నిద్దాం మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడానికి, అలాగే మన ఈ జీవితానికి ఒక అద్భుతమైన వాల్యూని యాడ్ చేయడానికి. నమస్తే.